జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టుద్దంట. కనిపెట్టుద్ది, కానీ ఏం చేస్తుంది? భర్తను కొట్టగలదా? కొడుకును కొట్టగలదా? కూతురును కొట్టగలదా? తనకన్నా ఎదిగిపోయిన వీళ్ళని ఏమీ చేయలేదు. కానీ వాళ్ళని కంట్రోల్లో పెట్టగలిగే దేవునికి మాత్రం ప్రార్థన చేసి కంట్రోల్ చేసుకోగలుగుద్ది. ఎస్, ఎవరు చెబితే వాళ్ళు లొంగుతారో వాళ్ళకి చెప్పుకోవాలి. ఆయన ఎవరనంటే మనం ఆరాధించే నజరేయుడైనటువంటి యేసునాథుడు. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందనంటే అతను పోగొట్టుకుంటాడు, కానీ 11వ వాక్యం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును, కానీ కీడేమియో చేయదు. అదమ్మా, కీడేమీ చేయదు స్త్రీ. ఓ ప్రియ బిడ్డ, నువ్వు ఎలా మేలు చేయగలవు అంటే నువ్వు వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. ఎలాగూ లూదియా అనబడే స్త్రీ ఏం చేసింది? ఆమె అపోస్తలుల దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా దైవజనులారా, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అడుగుతుంది. చప్పటకూడదాం గట్టిగా. నేను యోగ్యురాలను ఎంచితే నా ఇంటికి రండి అయ్యా. దైవ సేవకులు ఇంటికి పిలుచుకుంటుంది. ఎందుకని? దైవ సేవకులతో దేవుడు ఉంటాడు, దైవ సేవకులతో దేవుని ఆత్మ ఉంటాడు, ఈ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ప్రభు అయిన యేసు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. నువ్వు దేవుని వాక్యమును గైకొని, దేవుని లేఖనములను గైకొని, ఎప్పుడైతే దేవుని వెంబడించడం నువ్వు ప్రారంభిస్తావో అప్పటి నుండి నీ కుటుంబం ఆశీర్వాదాల వైపు నడిపించబడింది. ఇప్పుడు ఏం చేస్తుంది లూదియా? నశించిపోతున్నటువంటి ఆ కుటుంబం కొరకు భక్తురాలైన లూదియా మాట్లాడిన మాటలను అపోస్తలుల కార్యములో మనం చూద్దాం. చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కుడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరితో మాట్లాడుతున్నారంట? పురుషుల స్త్రీలా? స్త్రీలతో మాట్లాడుతున్నారు. ఎందుకని? కుటుంబాలు కష్టంలో ఉంటే కన్నీరు కార్చేది స్త్రీయే. ఇంట్లో వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే దుఃఖపడేది స్త్రీయే. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతే కడుపు కట్టుకుని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది స్త్రీయే. కాబట్టి ఈ జ్ఞానవంతురాలైన స్త్రీలు చేసే పని ఎలా ఉంటుందనంటే, ఇదిగో చూడండి, దేవుని వాక్యం వినడానికి వచ్చారంట. ఆ నదీ తీరమున, ఒక నది ఒడ్డున దేవుని వాక్యం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిందంటే ఈ లూదియా అనబడే స్త్రీ వచ్చి ఆ వాక్యం వింటూ, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరంట ఆవిడ? దైవభక్తి కలిగిన స్త్రీ. ఏ భక్తి? దైవభక్తి. స్త్రీకి ఏమి ఉండాలి చెప్పండి? ఏదన్నా అనగానే ఎగబడిపోవాలా? కాదు, దైవభక్తి ఉండాలి. ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేసిందయ్యా అని అంటే వాక్యం వినడానికి వచ్చింది. హల్లెలూయా. మీరందరూనే లూదియా అంత భక్తిపరురాళ్ళు కాకపోవచ్చు కానమ్మా, మీరందరూ దైవభక్తి ఉండబట్టి దేవుని వాక్యం వినడానికి వచ్చారమ్మా. చప్పట్టకూడదాం తల్లి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో నవంబర్ 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మిర్యాలగూడలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. ఖమ్మంలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో నవంబర్ 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. మార్కాపురంలో నవంబర్ 8వ తేదీ
శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో నవంబర్ 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్డు, తాడేపల్లిగూడెం. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక: కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఈ సహోదరి పేరు భాగ్యమ్మ గారు. వీరు జూనేపల్లి నుంచి రావడం జరిగింది, నంద్యాల జిల్లా. ఈమెకి విపరీతమైనటువంటి కీళ్ల నొప్పులు, కూర్చోలేరు, నిలబడలేరు, పనులు చేసుకోలేనటువంటి చాలా దీనస్థితి. అలాంటి దీనస్థితిలో ఉండి ఈ సహోదరి నంద్యాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొన్నారు. యవన దైవజనులు పాల్బోయేజయ్య గారు తైలం పోసి అభిషేకించి ప్రార్థించిన అంజూర ఫలం ఇచ్చి, విశ్వాసంతో తినమ్మా, నీకున్న సమస్య నివారణ అయిపోద్ది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పి
మరి ఈమెకి ధైర్యం చెప్పడం జరిగింది. విశ్వాసం ఉంచి 7 నెలలు వస్తానైనా నన్ను బాగు చేయి ప్రభు అని చెప్పేసి ఈ సహోదరి తీర్మానం చేసుకుని రావడం జరిగింది. ఆ మొదటి నెలలోనే తనను బాధిస్తున్నటువంటి కీళ్ల నొప్పుల నుంచి పూర్తి విడుదల పొందుకోవడం జరిగింది. అనుకున్న తీర్మానం ప్రకారం 7 నెలలు కూడా నేటికి వీరు పూర్తి చేసుకోవడం జరిగింది. తనకున్న అనారోగ్య పరిస్థితి దృష్ట్యా వచ్చారు. మొదటి నెలలోనే వీరికి స్వస్థత కలిగింది. ఆ తర్వాత తనకి సొంత ఇల్లు లేదు. ఆ విషయమే దేవునిపై ఆధారపడ్డారు ఈ సహోదరి. దేవునికి ప్రార్థించుకుంటూ ఆ విషయాన్ని దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. గొప్ప దేవుడు సెంటున్నర స్థలాన్ని, ఇళ్ల స్థలాన్ని కొని ఆ స్థలంలో 20 లక్షలు పెట్టి ఇల్లు కూడా కట్టి పూర్తి చేయడానికి ఈ 7 నెలల ఈ క్రమంలో వీరికి సొంత ఇంటి కలను దేవుడు నెరవేర్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను స్వస్థత కొరకు వచ్చాను, కానీ 7 నెలలు రావాలని తీర్మానించుకోగా దేవుడు నాకు సెంటున్నర స్థలాన్ని ఇచ్చాడు. స్థలంలో 20 లక్షలు పెట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి కూడా దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు. మా కొరకు ప్రార్థన చేసిన పాల్బోయేజాయి గారికి వందనాలు అని చెప్పేసి భాగ్యము గారు జూనేపల్లి నుంచి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం.